అత్యంత శక్తివంతమైన పరమాద్భుతమైనటువంటి ఘట్టములలో ఒకటి షణ్ముఖోత్పత్తి అంటారు. ఇది ఎంత శక్తివంతం అంటే గర్భిణీ స్త్రీలు కానీ ఈ సర్గల్ని పారాయణ చేస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది, సంతానం ఉత్తమమైన సంతానం కలుగుతుంది, ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి ప్రసవం అవుతుంది. అంత శక్తి ఇందులోనే ఉంది. ఇందులోనే వాల్మీకి మహర్షి కుమార సంభవం అన్న మాట వాడారు. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే వాల్మీకి మహర్షి అసలు ఎప్పుడూ ఫలశ్రుతి చెప్పరు, ఈ సర్గ చదివితే ఇది వస్తుందని చెప్పరు. అట్లాంటి వాల్మీకి మహర్షి గంగావతరణానికి షణ్ముఖోత్పత్తికి ఫలశ్రుతి చెప్పారు. అత్యంత శక్తివంతమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి ఒకటి. ఇది విన్నవాళ్ళు సుబ్రహ్మణ్య లోకాన్నే పొందుతారు అంటారు. అంత శక్తివంతం. ఇందులో కుమార సంభవం అన్న మాట వాల్మీకి మహర్షి వాడారు. దీన్నే కాళిదాస్ గారు తీసుకున్నారు. తీసుకుని కుమార సంభవం అన్న గ్రంథాన్ని ఆయన ఆ పేరుతోనే రచన చేశారు. కానీ ఇప్పటికీ గర్భిణీ స్త్రీలు పారాయణ చేస్తే ఈ షణ్ముఖోత్పత్తినే వింటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు అవధరించండి. పురారామకృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వాచ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే అంటూ మొదలుపెట్టారు విశ్వామిత్ర మహర్షి. నాయనా రామ, నీకు అంగదేశం గురించి చెప్పాను. మన్మధుడు కాలిపోయాడు. తర్వాత పార్వతీ పరమేశ్వరులకి వివాహమైంది. ఎలా అయింది మరి మన్మధుడు లేకుండా? ప్రారంభమే ఒక గొప్ప విషయం. అందరి మీద బాణాలు వెయ్యాలి అంటే చేతిలో చెరుకు విల్లు 5 పుష్ప బాణాలు పట్టుకుని బాణాలు వేసేటటువంటి మన్మధుడు నేను బాణాలు వేసి అందరిలోనూ కామ ప్రచోదనం చెయ్యగలనన్న అహంకారంతో అదే పుష్ప బాణాల్ని తీసుకెళ్లి పరమశివుడి మీద కూడా వేసి ఆయన మనసు కదిపి పార్వతీదేవి యందు అనురక్తుడయ్యేటట్టు చెయ్యగలననేటటువంటి అహంకార బుద్ధితో ఒక్క బాణాన్ని తీసి ప్రయోగించడానికి సిద్ధపడేటప్పటికే బహిర్ముఖుడైనటువంటి పరమశివుడు కనుతెరిచి చూసి తన మీదే బాణ ప్రయోగానికి సిద్ధపడుతున్న మన్మధుడి మీద ఆగ్రహం చెంది 3వ కన్ను తెరిస్తే భస్మ రాశి అయి మన్మధుడు కింద పడిపోయాడు.